సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 9 నుండి 14 ఏళ్ల మధ్య వయసు గల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యగా హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. బాలికలు చిన్న వయసులోనే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని, అర్హత కలిగిన బాలికల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని, దీనివల్ల ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రాము, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మన గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్లో ఈరోజు మనం ఉమెన్స్ డే రోజు, ప్రపంచ మహిళా దినోత్సవం రోజు మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎందుకు లాంచ్ చేస్తున్నాం, ఎందుకు మనం ఇస్తున్నాం అంటే, మెయిన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్స్. ఇది చాలా భారతదేశంలో దగ్గర 74,000 మంది సంవత్సరం క్యాన్సర్ డిటెక్ట్ అవుతారు. అందులో 40,000 to 50,000 మంది చనిపోవడం జరుగుతుంది ఈ ఒక్క క్యాన్సర్ వల్ల. సో దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి మనకు ఐసీఎంఆర్ గ్లోబల్ కమిటీ వాళ్ళు కూడా దీని మీద మనకి వ్యాక్సిన్ మీద రివ్యూ చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఈ వ్యాక్సిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి, ఈ వ్యాక్సిన్ అనేది మనం ఇప్పుడు చిన్న మన ప్యూబర్టీ ఏజ్లో అంటే 14 years అంటే 14 years బర్త్డే జరుపుకున్న వాళ్ళు ప్లస్ 15 years బిలో 15 years బర్త్డే జరుపుకోలేని వాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. దానివల్ల వాళ్ళకి మంచి ఫ్యూచర్లో వాళ్ళకి ఒక 40 years 50 years తర్వాత ఈ క్యాన్సర్ అనేది యాంటీబాడీస్ మంచి ఫామ్ అయితే వాళ్ళకి దాంతో మనం 90% ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ అనేది మనం తెలంగాణ మొత్తంలో ప్లస్ మన సిద్దిపేట గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్లో 14 years పిల్లలకి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సంతోషకరమైన ప్రోగ్రామ్ ఇది. హెచ్పివి వ్యాక్సిన్ లాంచ్ చేయడం అనేది, హెచ్పివి వ్యాక్సిన్ అనేది అందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ లైక్ పూర్ పీపుల్ ఎవరైతే దే కెనాట్ ఎఫర్డ్ వాళ్ళు, నేను ఒక గైనకాలజిస్ట్ని. యూజువల్గా మేము గైనక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి అవేర్నెస్కి ఇవన్నీ చెప్తుంటే, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎఫర్డబుల్ ఎవరున్నారో వాళ్ళే వ్యాక్సినేషన్స్ తీసుకునేవాళ్ళు. ఎఫర్డబుల్ లేని వాళ్ళు వద్దులేండి మేడం ఇన్ని డబ్బులా అని చెప్పేసి వచ్చేవాళ్ళు. సో ఈ ప్రోగ్రాము మనకి ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఇంటింటికి గవర్నమెంట్ అందించడం అనేది చాలా గ్రేట్ ఇష్యూ ఒకటి. దీనికి మేము మా మహిళల తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ప్రభుత్వానికి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇష్యూస్ ఉన్నాయి. యాజ్ ఎ డాక్టర్గా కంపల్సరీ ఫ్రమ్ 9 years to till 14 years. 14 years తర్వాత వ్యాక్సినేషన్ డోసెస్ ఉంటాయి. ఆ డోసెస్ లైక్ 9 to 14 years 2 doses, ఫ్రమ్ 14 to till 18 25 3 doses ఉంటాయి. 30-35 వరకు కూడా తీసుకోవచ్చు. బట్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ అని ఇది క్లినికల్గా అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే వ్యాక్సినేషన్. ప్రీవియస్గా లేడీస్ తీసుకోలేదు, వాళ్ళకి అవగాహన లేదు, అలా కొందరు దే సఫర్డ్ విత్ ఈ క్యాన్సర్స్ వెళ్ళి. మెయిన్ ఇది మనకు క్యాన్సర్ నివారిణి అంటే మన ప్రొఫిలాక్టిక్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ నుండి మెయిన్ మనము రిస్క్ జోన్ నుండి పక్కకు తప్పుకుంటున్నట్టు ఈ వ్యాక్సిన్ ఆ విధంగా పనిచేస్తుంది.